ప్రపంచం అల్లకల్లోలమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లోనే మార్పులు సరికొత్త భయాలను సృష్టిస్తున్నాయా? ఫ్యాక్ట్ చెక్కుల పేరుతో జనానికి ధైర్యం చెబుతున్నప్పటికీ మనం క్రమంగా యుగాంతం దిశగా అడుగులు వేస్తున్నామా? ఈ భూమి మీద ముప్పావు భాగం నీళ్లు, పావు భాగం నేల ఉన్నాయి. ఎటు చూసినా కడలి ఉండే ప్రదేశం మనదే. అలాంటి మన భూభాగం మీద ఏది జరిగినా సరే పక్కనున్న సముద్రము ఏదో ఒక రకంగా నీరే కారణమని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో అనేక విపరీత సంఘటనలు సముద్రంలో మార్పుల వల్ల జరుగుతున్నాయని చెప్పాల్సి వస్తుంది. చలికాలంలో భారతదేశంలోని వేరువేరు ప్రాంతాలకు వచ్చే వలస పక్షులు వింత వ్యాధితో చనిపోతున్నాయి. సముద్రంలో ఉండే తాబేళ్లు తీరానికి కొట్టుకు వచ్చి విగత జీవులుగా పడిపోతున్నాయి. సముద్ర ఒడ్డున గుట్టలు గుట్టలుగా చేపలు పడి ఉంటున్నాయి. వాటికి ఏం రోగం వచ్చిందో చెప్పడం కూడా కష్టమే. అవి ఆహార యోగ్యంగా కూడా లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే మనుషులకు కూడా వింత వ్యాధులు వచ్చి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కరోనా జనంలో కొత్త భయాలకు కారణమైంది. అదే విధంగా ఇప్పుడు జీబీఎస్ లాంటి వ్యాధులు జనాన్ని వణికిస్తున్నాయి.